లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. భారత్ పాకిస్తాన్ వివాదంతో పాటు ప్రపంచంలో సున్నితమైన అంశాలుగా చైనా, తైవాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, ఇరాన్ నిలిచాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కన్నా ముందే 2021లో చైనా, తైవాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సందేహాలు నెలకొన్నాయి. ఇక ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా కవ్విస్తుంది. యుద్ధం వస్తే ఎలా తప్పించుకోవాలన్న దానిపై దక్షిణ కొరియా ప్రజలు రిహార్సల్స్ చేసుకుంటున్నారు. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్ దాడులు, ఇరాన్ అధ్యక్షుడు రైస్ దుర్మరణం వెనుక ఇజ్రాయెల్, అమెరికా కుట్ర ఉందన్న ఆరోపణలతో పరిస్థితులు దిగజారాయి. ఈ పరిణామాలన్నీ ప్రపంచాన్ని మరింత గందరగోళానికి నెట్టివేస్తున్నాయి. విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఉందంటే అది మనిషిది అయి ఉంటుందా? ఆయువు పోసే ఆయుధం ఉంటుందా అని ఓ తెలుగు పాటలో ప్రశ్నించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఒక దేశంతో మరో దేశం అభివృద్ధి విషయంలో, పాలన విషయంలో, ప్రజలకు సౌకర్యాలు అందించడంలో పోటీ పడాలి, కానీ రాజుల కాలంలో రాజ్య విస్తరణ కోసం, ఆధిపత్యం కోసం పని చేయకూడదు. కానీ కొన్ని దేశాలు ఇదే పని చేస్తున్నాయి. పొరుగు దేశాల మధ్య గొడవలు పెట్టి ఆయుధ వ్యాపారం పెత్తనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు దేశాలు శత్రు దేశాలుగా మిగిలిపోతున్నాయి. మరికొన్ని దేశాలకు విభేదాలు వారసత్వంగా వచ్చాయి. వాటిని చర్చలతో పరిష్కరించుకోకుండా విభేదాలను మరింత పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు. పాలకులు యుద్ధం ఎంత చేదు ఫలాన్ని ఇస్తుందో, 2 ప్రపంచ యుద్ధాల తర్వాత కాలంలో 2 దేశాల మధ్య జరిగిన అనేక యుద్ధాలు నిరూపించిన ఆ అనుభవం నుంచి ఎవ్వరూ ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిగ్గా ఈ తరుణంలోనే ఇరాన్ అధ్యక్షుడు అనుమానాస్పద హెలికాప్టర్ ప్రమాదం దుర్మరణం చెందడం, ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్, అమెరికా హస్తం ఉందన్న విశ్లేషణ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిస్థితులు మరింతగా దిగజార్చాయి. 2 దేశాల మధ్య ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి, కానీ పాక్ వైఖరి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. దేశ ప్రజలకు తినడానికి తిండి లేకపోయినా పట్టించుకోకుండా భారత్తో యుద్ధానికి దిగగలిగే తెంపరితనం పాకిస్తాన్ది. కాబట్టి ఇది ఎప్పుడు సున్నితమైన అంశమే. ఇక ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సంక్షోభం, చైనా, తైవాన్ తాజా ఉద్రిక్తతలు, ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచాన్ని మరో యుద్ధం వైపు నడిపిస్తుందన్న భయాందోళన నెలకొంది. ప్రధాని మోదీ చెప్పినట్టు యుద్ధంలో అంతిమంగా గెలిచేదెవరో లేరనేదే నిజం. కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టే దేశాలు, కవ్వింపులకు పాల్పడే నాయకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహాత్ముడు ప్రపంచానికి చాటి చెప్పిన శాంతి సందేశమే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం.